అందుకనే సొలొమోను అన్ ఓల్డెస్ట్ మ్యాన్, ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ రాసినటువంటి వాళ్ళల్లో ఒక ఈవెన్ మేబీ మోషే అంతకాలం ఆయన బ్రతికాడో లేదు మనకు తెలీదు. మోషేని పక్కన పెడితే ఒక చాలా ముదుసలి మనిషి, ఒక ముసలి మనిషి యవనస్తుల కోసం రాసిన పుస్తకం బైబిల్లో ఏంటంటే ప్రసంగి పుస్తకం అన్నమాట. తెలుసా ప్రసంగి గ్రంథం ఎక్కడ ఉంటుందో? ఎట్లా ఉన్నారేంటి? చెప్పండి, తల సరిగా ఊపండి. సామెతల తర్వాత ఉంటుందా? రైట్, పాత నిబంధనలో ఉంటుంది మొత్తం మీద. ఓకే, సో అందుకని ఆయన ఏమన్నాడంటే, మీకు తెలుగులో ట్రాన్స్లేషను నీ బాల్య దినములందే అంటే మీరు చిన్నపిల్లలు అనుకుంటున్నారేమో, నీ యవ్వన దశలో అని అర్థం అన్నమాట హీబ్రూ భాషలో. ఎందుకంటే ఆయన ఎందుకు ఈ పుస్తకం రాశాడంటే, తాను యవ్వన దశలో సరిగ్గా లేడు, నాలాగా మీరు ఉండొద్దు. తాను యవ్వన దశలో సరిగా లేకపోవడం వల్ల తన జీవితం నాశనం అయిపోయింది. తన జీవితం నాశనం అవడమే కాదు, దేశం కూడా నాశనం అయింది. ఎందుకంటే ఈయన రాజుగారు నాశనం అయితే ఏమవుతుంది? దేశం కూడా నాశనం అయిపోతుంది. సొలొమోను పరిపాలన వల్లే ఆ తర్వాత 12 గోత్రాలు 2 ముక్కలై 2 దేశాలుగా మారిపోయినాయి. ఆయన పరిపాలన బాగాలేక, ఆయన ప్రవర్తన కూడా బాగాలేక. అంచేత ఆయన ఇప్పుడు మీకేం సలహా ఇస్తున్నాడంటే, నాలాగా ఉండొద్దు అని చెప్పడానికి ఈ పుస్తకం రాశాడు. అక్కడ మొదలెట్టి మీకు కొన్ని సూచనలు ఇస్తాను నేను సొలొమోన్ లాగే. అవి మీరు తీసుకుంటే సొలొమోన్ లాగా ఉండరు, అంతకంటే బెస్ట్గా ఉంటారు. చూడండి, చాలా సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ని మీరు బెస్ట్ విషయాల కోసం బెస్ట్గా వాడారనుకోండి, రిజల్ట్ ఏమొస్తుంది? అంతే. ఏంటి లైఫ్లో బెస్ట్ పార్ట్? యూత్. లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ని వర్స్ట్ విషయాల కోసం వర్స్ట్గా వాడారనుకోండి, రిజల్ట్ ఏమొస్తుంది? వర్స్ట్ అంటే మీకు అర్థం కావట్లేదు కదా, వరస్ట్ అనాలనుకుంటా కదా. వరస్ట్గా అవుతుందన్నమాట మన భాషలో చెప్పాలంటే కదా. ఇప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఈ యూత్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాము? ఇంకో దీనికి అంకితం చేస్తాం. దీంట్లో మీకు వాట్సాప్లో చాలాసార్లు వచ్చేది ఎట్లా ఉంటుంది? చెత్త ఉంటుంది, చెత్త. పనికొచ్చేది ఏమైనా ఉంటుందా? చాలా తక్కువ. ఈ చెత్తకి మీరు ఇచ్చారనుకోండి, సమయం ఎక్కువ ఇస్తున్నారు కదా వాట్సాప్కి. ఇప్పుడంటే ఎగ్జామ్స్ కాబట్టి ఏదో కాస్త పక్కన పెట్టి ఉంటారేమో, కానీ మామూలుగా అయితే సో అప్పుడు మీకు ఏమొస్తుంది జీవితంలో? చెత్తే. మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి ఎంత చెత్త ఉంటుందో. పనికొచ్చేది ఏమైనా ఉందా? పనికొచ్చేది అంటే మీకు పనికొచ్చేది, ఇతరులకు పనికొచ్చేది, దేవుడికి పనికొచ్చేది, దేశానికి పనికొచ్చేది ఏమన్నా ఉందా? అందువల్ల సొలొమోను సూచనలు ఇస్తున్నాడు అన్నమాట. సో మీకు నేను ఇచ్చే మొదటి సూచన ఏంటంటే, గూగుల్ గాడ్. ఏంటది? గూగుల్ గాడ్. గూగుల్ గాడ్ అంటే మీ భాషలో మాట్లాడుతున్నా. ఇదేంటి ఇందాక దాకా అన్న ఒకలా మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడు అంటే ఈ యూత్ కదా, అదనమాట. యూత్ భాషలో మాట్లాడుతున్నాను, రైట్. గూగుల్ గాడ్ అంటే మీకు ఏమర్థమైంది? పెద్దోళ్ళకి అర్థం కాదులే, మీకేం అర్థమైంది? తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి దాన్ని. దేవుణ్ణి వెతకండి. ఇది మీకు నేను ఇచ్చే మొదటి సలహా. అర్థమైందా? ఆయన ఏమన్నాడు? నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడే 12వ అధ్యాయము 1వ వచనం సొలొమోను ఏమన్నాడు? దుర్దినములు ఇంకా రాకముందే, అరే బోరు కొట్టేసిందిరా లైఫ్, చెత్త అయిపోయిందిరా, నాశనం అయిపోయిందిరా లైఫ్, అనవసరంగా నాశనం చేసుకున్నానే అనే రోజు ఒకటి వస్తుంది. అది రాకముందే, నువ్వు ఇంకా యవ్వనంలో ఉన్నప్పుడే
ఈ బెస్ట్ పార్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన బెస్ట్ థింగ్ ఏంటంటే రిమెంబర్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి వెతుకు. గూగుల్ గాడ్. ఒక చిన్న ప్రశ్న ఈ మధ్యాహ్నం, దేవుడు ఎవరికి దొరుకుతాడు? ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి దొరుకుతాడు. ఒకసారి తీస్తారా మీ బైబిల్స్? ఇర్మియా గ్రంథం 29:12-13 వచ్చిన. ఎస్, ఎవరికి దొరుకుతాడు దేవుడు? ఎవరు వెతుకుతారో, అది కూడా మనస్ఫూర్తిగా, ఇష్టంగా. ఊపిరి ఎంత కష్టమో, ఊపిరి నమ్ముకున్నారు. అప్పుడు కరోనాలో ఏంటి ప్రాబ్లము? ఊపిరాడమే ప్రాబ్లము. ఊపిరి ఆపేస్తే ఏమైపోతుంది? అంతా అయిపోతుంది. ఎప్పుడైనా నీ ఊపిరి కోసం నువ్వు దేవుడికి కృతజ్ఞత చెప్పావా? ఆ ఊపిరి కూడా ఆయన ఇవ్వాలి. పరీక్షల్లో రిజల్ట్ ఒకటే కాదు, ఉద్యోగం ఒకటే కాదు, మంచి అబ్బాయి మంచి అమ్మాయిని తీసుకురావడమే కాదు, పెళ్ళికి ఊపిరి పీల్చుకోవాలన్నా ఆయన కావాలి. అందుకనే ఆయన నీకు బాల్య దినములందే కావాలి, యవన దశలోనే కావాలి. దేవుడు అర్థం కాకపోతే బ్రతుకు అర్థం కాదు, భవిష్యత్తు అర్థం కాదు. జీకే చెస్టర్టన్ అని ఒక గొప్ప ఇంగ్లీష్ మేధావి ఉండేవాడు. ఆయన ఏదైనా స్టేట్మెంట్ చేశాడంటే చాలా అద్భుతంగా ఉండేది. ఆయన దేవుడి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఓ రోజున. సూర్యుడిని ఎవడు చూడలేడు ప్రత్యక్షంగా. ఎప్పుడైనా సూర్యుడిని ఇలా చూస్తా కూర్చున్నావా? ఉదయాన్నే లేచి ముఖంలోకి ముఖం పెట్టి, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి? కష్టం, కళ్ళు పోతాయి కదా. సూర్యుడిని ఎవడో చూడలేడు ప్రత్యక్షంగా, కానీ అది లేకుండా దేన్ని చూడలేమన్నాడు. కానీ అది లేకుండా దేన్ని చూడలేం. దేవుడు కూడా అలాంటిడే. దేవుడిని ఎవరు చూడలేరు ప్రత్యక్షంగా, కానీ ఆయన లేకుండా దేన్ని సరిగా అర్థం చేసుకోలేము. అందుకే దేవుడు కావాలి. వాక్యంలో ఏముందంటే దేవుడే జ్ఞానానికి మూలం. మీరు ఈరోజు చదువుతున్నారు కానీ జ్ఞానం రావట్లే మీకు. తెలుగు స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయగలరా? మీరు రాయగలరా? నాకు అనుమానమే. సంస్కృతం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? సంస్కృతం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి, మా చేయి ఎత్తండి. ఓకే, సంస్కృతంలో నీ ప్రొఫైల్ చెప్పగలవా? సంస్కృతంలో ఎన్ని సందులు ఉంటాయో చెప్పగలవా? సంస్కృత సందులకి తెలుగు సందులకి తేడా తెలుసా? సంస్కృతంలో యేసుప్రభు గురించి ఒక పేరా రాయగలవా? సంస్కృతంలో నీకు ఎన్ని మార్కులు వస్తాయి? అదే చైతన్య అంటే. అర్థమైందా మీకు? మీకు జ్ఞానం లేదని చెప్పడానికి చెప్పాను ఇదంతా. అందుకే ఈ పుస్తకం ఏం చెబుతుంది? జ్ఞానం కావాలంటే దేవుడి దగ్గరికి రారా. అందుకే దేవుడిని వెతకాలి. జ్ఞానం లేకుండా బతకగలమా? బతకలేం. లోకంలో బ్రతకాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే దేవుడు కావాలి. దేవుడు కావాలంటే ఆయన వెతకాలి, మనస్ఫూర్తిగా వెతకాలి. దేవుడు లేకపోతే నా బతుకు నాకు అర్థం కాదు, నా భవిష్యత్తు నాకు అర్థం కాదు. ఎందుకని మీరు అందరూ ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు, అందరు డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? ఎందుకు చెప్పండి? ఇంకేం లేవా ప్రపంచంలో? ఇంకేం లేవా అవ్వడానికి? ఆ డాక్టర్ కోర్సు ఫెయిల్ అయితే ఫార్మసీ, అది కూడా ఫెయిల్ అయితే నర్సింగ్, కాదుకూడదంటే అగ్రికల్చర్. కాపీ బతుకులు కదా మన.
ఎదురింటి అమ్మాయి డాక్టర్ అయితే మనం డాక్టర్ అవ్వాలి, ఎదురింటి అబ్బాయి ఇంజనీర్ అయితే మనం ఇంజనీర్ అవ్వాలి. నా ఫ్రెండ్స్ నారాయణలో చేరారు, నారాయణ నేను వేరే కాలేజీలో చేరను, నారాయణలోనే చేరతాను. నీ ఫ్రెండ్స్ చేసుకున్న అబ్బాయిని చేసుకుంటావు రేపొద్దున? ఎంత దరిద్రంగా లేదు బతుకు. ఎందుకు ఇలా దరిద్రంగా తయారైంది? నువ్వు పక్కనోడిని కాపీ కొట్టుకుంటా ఎందుకు కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నావంటే నీ మూలం నీకు అర్థం కాల. నీ మూలం ఎవరు? దేవుడు. నీ మూలం నీకు అర్థమైనప్పుడు నీ ఒరిజినాలిటీ నీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు కావాలి. ముసలివాడైన తర్వాత, ముసలిదాని అయిపోయిన తర్వాత దేవుడు వచ్చి లాభం ఏమిటి? అన్యమతం ఉంది వాళ్ళకి, ముందు బ్రహ్మచర్యం, ఎంజాయ్ లైఫ్. ప్రతిదానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఆ తర్వాత గృహస్థం అంటే పెళ్ళవుద్ది అన్నమాట. చేసేదేముంది? ట్యాగ్ లైన్ అనమాట. పెళ్ళైపోయింది కదా, ఇంకా చేసేదేముంది? కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పెళ్ళి మొత్తేస్తుంది అనమాట. కాశీకి వెళ్ళలేడు, అలాగని కాపురం చేయలేడు. ఇది మధ్యస్థమైన బతుకు అన్నమాట. దాన్ని వానప్రస్థం అన్నారు. అదొక దుర్భరమైన దశ. ఆ తర్వాత వస్తుంది ఏమిటిది? సన్యాసం. భార్యను కూడా వదిలిపెట్టగలిగే తెగింపు, కాశీకి వెళ్ళిపోవడం. అప్పుడు దేవుడు. కానీ ఈ పుస్తకం అలా చెప్పట్లా. వృద్ధాప్యంలో సన్యాసం చెప్పట్లా. బ్రహ్మచర్యం నుంచే నీకు దేవుడు కావాలి. అప్పుడు బ్రతుకు బాగుంటుంది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు దాని నుంచి బెస్ట్ తీసుకోవడానికి నీకు వీలవుతుంది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే యూత్ నీకు మధ్య వయసు అయిపోయిన తర్వాత, ముసలితనంలోనూ అర్థమైతే లాభం ఏంటి? సులభం లాగా పుస్తకం రాసుకోవాలి అంతే, అందుకంటే ఏం చేయలేవు. ఎందుకు దేవుడు కావాలో అర్థమైందా? కపాలానికి అంది ఉండాలి ఈ పాటికి మీకు. కాబట్టి మీరేం చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే మీకు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మారుమనసు పొందకపోతే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మీకు దొరకాలంటే ముందు మీరు యేసుప్రభుని పట్టుకోవాలి. యేసుప్రభుని పట్టుకోవడం అంటే నీ పాపాలు ఒప్పుకొని కాస్త 4 కన్నీళ్ళు గార్చి ఆ తర్వాత బాప్తిసం తీసుకోవడం కాదు. యేసుప్రభుకి అంటే దేవుడికి నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాలి. ఎందుకంటే నీకు రచయిత ఆయనే. నీ తల్లి గర్భంలో ఆయన నిన్ను రూపించాడు. నిన్ను రూపించకముందే నీ గురించి ప్రణాళిక గీశాడు. నీ భవిష్యత్తుని ఎటైనా మార్చగలడు. ఆ భవిష్యత్తులో నువ్వు గెలవడానికి కావలసిన సామర్థ్యాల్ని నీలో ఉంచాడు. కాబట్టి ఆయన చేతుల్లో పెట్టడం. విశ్వాసం అంటే కమిట్మెంట్, కమిట్టింగ్ అవర్ సెల్వ్స్ టు క్రైస్ట్. యేసుక్రీస్తుకి పూర్తిగా నన్ను నేను ఇచ్చివేసుకోవడమే విశ్వాసం. అప్పుడు ఆయన నిన్ను పరిపాలించడం మొదలెడతాడు. అప్పుడు ఆయన నువ్వు తెలుసుకోవడం మొదలెడతావు. అప్పుడు ఆయనకి నువ్వు పగ్గాలిస్తావు. నీ రథాన్ని, నీ జీవన రథసారథి అవుతాడు ఆయన. హీ విల్ బి యువర్ లైఫ్స్ డ్రైవర్. ఎటు వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడ బ్రేక్ కొట్టాలో, ఎక్కడ ఎక్సలేటర్ తొక్కాలో ఆయనకు తెలుసు. నీకు తెలియదు. నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే యాక్సిడెంట్లు అవుతాయి. అందుకే దేవుడు కావాలి.